హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎం డైలీ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇది మా బాబు అన్నప్రసన్న వీడియో. ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి, స్కిప్ చేయమాకండి ఫ్రెండ్స్, ఫుల్ వీడియో చూడండి. ఎందుకంటే మా బాబు ఏం పట్టుకున్నాడో ఏందో చూడండి. అసలు ఇది మామూలు ఫన్నీ కాదు ఫ్రెండ్స్, కాకపోతే కొంచెం బాగుంటుంది. అసలు ఆ రోజు అయితే మేము చాలా ఎంజాయ్ చేసాము. ఇది మార్చి నెల 6వ తారీఖు జరిగింది ఫ్రెండ్స్ ఈ ఫంక్షన్ అనేది. నేను కొంచెం లేటుగా వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను, ఏమనుకోకండి, నాకు కొంచెం టైం కుదరలేదు. అన్నీ పెట్టారు మా అబ్బాయిని పుట్టుకోమని. మా వారు మా అబ్బాయికి అందట్లేదని చెప్పేసి దగ్గరికి జరుపుతున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఇంతలో మా తమ్ముడు వచ్చి మేనమామ మళ్ళీ దూరంగా జరుపుతున్నాడు, ముందుకు పాకాలి అని చెప్పేసి. మా అబ్బాయికి ఏమో అలవాటు లేదు ఫ్రెండ్స్. నేను 5వ నెల దాకా మా అమ్మోళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను. వాళ్ళ నాన్న నేను ఇద్దరం జరుపుతున్నాం ఈసారి, అంత దూరం రాలేడని. ఇక ఇక్కడికి వచ్చినాక, మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చినాక, ఇక మా అత్తయ్య మా ఆయన ఎత్తుకోవటమే సరిపోయింది. అసలు కింద అనేది కూర్చోబట్టలేదు, సాప మీద అసలు అలవాటే చేయలేదు. ఇంకా అసలు మా విజయ మహేంద్రకి పాకటం అనేది ఏమీ తెలియలేదు ఫ్రెండ్స్. బోర్లు అయితే పడతాడు, ఇక పొట్ట కనుక ఉత్తుకుపోతుంటే పక్కకు తిరుగుతుంటాడు. ఇక మొత్తం అటు పొర్లుకుంటూ పోతాడు, కానీ ముందుకైతే ఇంకా పాకటానికి ఇంకా రాలేదు, ప్రాక్టీస్ కాలేదు. సో అందువల్ల అంతకుముందే నిద్రపోయాడు చక్కగా. ఇంకా అసలు ఆ నిద్రలో లేపేసరికి అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియట్లేదు మా విజయ మహేంద్రకి. పొట్టేమో నిప్పు బుట్టి పక్క తిరగాలని చూస్తున్నాడు. మా వారేమో గబక్కన పడతాడేమోనని విజయ మహేంద్ర చుట్టూ తిరగటమే సరిపోతుంది. నేనేం ఎదురు కూర్చొని పిలుస్తూ ఉన్నాను. అందరూ చుట్టూ ఒక్కసారిగా కేకలేస్తుండేసరికి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని కూడా మా విజయ మహేంద్రకి అర్థం కావట్లేదు. పుట్టుకో, అది పుట్టుకో, ఇది పుట్టుకొని గోల చేస్తున్నారు మా ఫ్యామిలీ మెంబర్స్. విజయ మహేంద్రకి ఏమంత కన్ఫ్యూజన్గా ఉంది, అదిగాక కొత్తగా ఉంది. ఫ్రెండ్స్, మీరు మాలాగా ఈ మిస్టేక్ అనేది చేయమాకండి. ఈ వీడియో కనుక ఎవరైనా పేరెంట్స్ చూస్తున్నట్లయితే, ఒకవేళ త్వరలో మీ పిల్లలకు కూడా అన్నప్రాసన ఏదన్నా ఉంటే మాలాగా మీరు మిస్టేక్ అనేది చేయమాకండి. ముందుగానే ఇవన్నీ ఇలా ఏదో ఒక వస్తువులు పెట్టి వాళ్ళకి ప్రాక్టీస్ చేయించండి ఫ్రెండ్స్. ఆ టయానికి వాళ్ళకి అనేది యూజ్ఫుల్గా ఉంటుంది. మేము అవన్నీ చేయపోయేసరికి విజయ మహేంద్రకి కొంచెం కష్టం అయిపోయింది, పెద్ద టాస్క్ అయిపోయింది. ఇలా 1 నెల ముందు నుంచే మీరు ప్రాక్టీస్ అనేది చేయండి ఫ్రెండ్స్, అప్పుడు చక్కగా అలవాటు అవుతూ ఉంటుంది. మా విజయ మహేంద్రకి మేము అలా చేయించిపోయేసరికి చాలా అంటే చాలా టైం పట్టింది. అలాగే విజయ మహేంద్ర కూడా కొంచెం సఫర్ అయ్యాడు. పద్దాకులు అలా పడుకొని పట్టంతో ఉతుకుపోయి పక్క తిరగటం, పడిపోవటం అన్నీ చేస్తూ ఉన్నాడు. అందరు బతిలాడటం, అది పట్టుకోరా, ఇది పట్టుకోరా అని చెప్పేసి. నేనేమన్నీ ముందుకు నెడతా ఉన్నాను. నాకు మొత్తం తమ్ముళ్ళు చుట్టూ కూర్చొని ఉన్నారు ఫ్రెండ్స్, మేనమామలు. ఇంక దగ్గర చేతికంది అమ్మ అని అంటున్నారు. అసలు ఆ రోజైతే చాలా ఫన్నీ ఫ్రెండ్స్, కానీ మాకైతే కొంచెం బాధగా అనిపించింది. ఎందుకంటే మా విజయ మహేంద్రకి ఏమేమి జరుగుతుందో కూడా అర్థం కాక అసలు గోలగా ఉండేపటికే అసలు పడిపోవటం, చాప మీద పడుకొని పడిపోయి బండ్లకి ఎక్కడ తల పొడుచుకునిద్దు అని చెప్పేసి మా ఇద్దరికి భయంగా ఉంది. నేనైతే అసలు అదే ఆలోచిస్తూ ఎదురు కూర్చొని చూస్తూ ఉన్నాను. ఇంకా వాళ్ళ నాన్న అయితే విజయ మహేంద్ర చుట్టే తిరుగుతూ ఉన్నాడు, ఎక్కడ పడిపోతాడు అని చెప్పేసి. ఫ్రెండ్స్, మరీ చూసుకోవాలి, కానీ ఎంత అయితే మాత్రం కాదు. ఏ టైంలో ఏది చేపియాలో అది చేపియాలి. మీరు మాత్రం ఇలా మర్చిపోకండి, అన్నీ అలవాటు చేయించండి. అద్దాకులు ఎత్తుకోవటం ఇవన్నీ మాత్రం చేయొద్దు ఫ్రెండ్స్. మా విజయ మహేంద్ర ఏం పట్టుకున్నాడో చూడండి, ఒకవేళ చూసినట్లయితే కామెంట్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. విజయ మహేంద్ర ఇంక ఇది అయ్యే పనులు కాదులే అని చక్కగా పడుకున్నాడు ఫ్రెండ్స్. చూడండి, ఇక మా పిన్ని వాళ్ళందరూ అంటున్నారు, నువ్వు చక్కగా రెస్ట్ తీసుకోయ్యా, మీ నాన్నలు, మీ నాయనమ్మలు, మీ తాతలు వచ్చి పుట్టుకుంటారులే, నువ్వు రెస్ట్ తీసుకో అని ఆట పట్టిస్తున్నారు ఫ్రెండ్స్. వాళ్ళని అరుస్తున్నాడు, ఏంటి అరుస్తున్నారని.
అరవటం అయితే బాగా అరుస్తాడు ఫ్రెండ్స్. ఎవరన్నా ఏదన్నా అంటే మాత్రం అసలు ఊరుకోడు. ఇంకా ఆడుకుంటా ఉన్నాడు. మీరే ఏదోటి చేసుకోండి, నేను మాత్రం చక్కగా ఆడుకుంటాను అని చెప్తా ఆడుకుంటా ఉన్నాడు సంబంధం లేకుండా. వాళ్ళ నాన్న మళ్ళీ ఏదోటి బుట్టకయ్యా అయిపోయిద్ది అని చెప్పి మళ్ళీ తెచ్చి పెట్టాడు. నేనేం పిలుస్తూ ఉన్నాను, ఇట్రా అమ్మ అని చూస్తూ ఉన్నాడు. కనీసం అలా అన్న వచ్చి ఏదో ఒకటి పట్టుకుంటాడేమోనని ట్రై చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. కానీ ఇటు పక్క చూసి వాళ్ళ అత్తకెళ్ళి చూసి మా తమ్ముడు భార్యకి వెళ్ళి చూసి నవ్వుతూ ఉన్నాడు. ఓకే ఫ్రెండ్స్, మా విజయ్ మహేంద్ర ఫ్రెండ్స్ ఏమేమి పట్టుకున్నారో చూడండి మీరు తప్పకుండా. కొంచెం కూడా మిస్ కావద్దు ఫ్రెండ్స్, స్కిప్ మాత్రం చేయకండి. మా విజయ్ మహేంద్ర ఏం పట్టుకున్నాడో చూద్దరు. అది కూడా చూడండి, పర్సు పట్టుకున్నాడు. ఫస్ట్ వాళ్ళ మామయ్య దాంట్లో డబ్బులు పెట్టి పర్సు ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇందులో ఉన్నాయి మొత్తం నీకే అని. మా విజయ్ మహేంద్ర పర్సు పట్టుకున్నాడు. ఇంకా పర్సు పట్టుకున్నాడు, తీసేయండి అని చెప్తుంటే నేను పక్కకు తీసాను. ఇంకా రెండోది ఏం పట్టుకుంటాడో అని మాట్లాడుకుంటున్నారు ఫ్రెండ్స్. చూద్దాం రెండోసారి ఏం పట్టుకుంటారో, మిస్ కాకుండా చూడండి. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా. మా విజయ్ మహేంద్ర కోసమైనా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది స్ప్రెడ్ అవుతుంది. మీరు చూసారా ఫ్రెండ్స్, కొంచెం మిస్ అయ్యారా? ఒకవేళ మిస్ అయితే మళ్ళీ రివర్స్ చేసుకొని మరీ చూడండి. రెండోసారి మా విజయ్ మహేంద్ర మనీ పట్టుకున్నాడు. ఒకవేళ మీరు చూసినట్లయితే కామెంట్ చేయండి మేము చూసామని. ఓకే ఫ్రెండ్స్, నేనైతే చెప్పటం క్లారిటీ మిస్ అయ్యాను. రెండోసారి పట్టుకున్నాడు, మూడోసారి ఇటు బుక్ పట్టుకున్నాడు, అటు బైబిల్ పట్టుకున్నాడు ఫ్రెండ్స్. ఇది మా విజయ్ మహేంద్ర అన్నప్రసన్న జర్నీ ఇలా జరిగింది ఫ్రెండ్స్. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేనైతే బంగారం పట్టుకుంటాడు అనుకున్నాను ఫ్రెండ్స్ మా విజయ్ మహేంద్ర. మా అబ్బాయికి బంగారం మీద అనేది ఆశ లేదు, నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మా విజయ్ మహేంద్ర వీడియోని లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.